ఎవరికి ఎవరు? ఈ కథ 1969 జయశ్రీ పత్రికలో ప్రచురించబడింది. ఈ కథను రచించిన వారు శ్రీమతి డి కామేశ్వరి గారు. నీకేమిటోయ్, 6 కొడుకులున్నారు. తలో కొడుకు దగ్గర తలో 2 నెలలున్నా నీ రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి అనేవాడు 6 ఆడపిల్లల తండ్రి రామూర్తి మాస్టారు విశ్వనాథంతో ఎప్పుడు. ఈనాటి కొడుకులు తల్లిదండ్రుల్ని చూస్తారటాయ్, మనకి పెట్టవద్దు పాడువద్దు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతికితే చాలులే అనేవాడు విశ్వనాథం మాస్టారు. పైకి అన్నా లోపల 6 కొడుకులున్నారు, 6లో ఏ ఒక్కడన్నా ఆదుకోకపోతాడా అన్న నిబ్బరం ఆయనకే ఉండేది. అందుకే ఈరోజు 4వ కొడుకు ఇంటి నుంచి వెడుతూ ఇంకా 2 పర్వాలేదు అన్న ఆశతో 5వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడాయన. 4 కొడుకుల ఇళ్లలో మర్యాదలు ముట్టాయి. ఇంకా 5వ కొడుకేదో తవ్వి తలకెత్తుతాడని ఆయన ఊహ. తవ్వి తలకెత్తాలని, మర్యాదలు సత్కారాలు చేయాలని ఆయనెన్నడూ కోరలేదు, ఆశించలేదు. ఆయన ఆశించింది 2 పూటలా పట్టెడన్నం, పంచభక్ష పరమాన్నాలు కావాలని ఆయన మాత్రం ఎలా కోరతాడు? తను వాళ్ళకి చెప్పించిన చదువులతో వాళ్ళ తాహతులెరిగిన ఆయన మాత్రం అలాంటి కోరికలు ఎలా కోరతాడు? తండ్రి కాబట్టి వార్ధక్యంలో ఆదుకోవడం తమ కర్తవ్యం అని గుర్తించి ఇంత పచ్చడి వేసైనా అభిమానంగా పెట్టాలని ఆయన కోరుకున్నాడు. తిట్టుకుంటూ, విసుక్కుంటూ, సణుక్కుంటూ, ముష్టివెధవకి పడేసినట్లు కాకుండా కాస్త ఆప్యాయంగా, అభిమానంగా కనిపెట్టాలని కోరుకున్నాడు. అదే చిన్న కోరిక కూడా అసంగతమైపోయింది ఆయన విషయంలో. మొదట్లో ఒక 10 రోజులు కాస్త తండ్రి అన్న అభిమానంతో చూసేవారు. తర్వాత ముందు గొణగడం, పిల్లి మీద ఎలక మీద పెట్టి విసుక్కోవడం, ఆ తర్వాత ఎదురుగానే సాధింపులు, కసురుకోడాలు ఆరంభమయ్యాయి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 6 నెలలు ఉండేసరికి గగనం అయింది. అదైనా అభిమానం చంపుకుంటే. అభిమానం ఒకటేడిసిందా నాకు అనుకునేవాడు విశ్వనాథం. 4 కొడుకులయ్యారు. ఇంక మిగిలిన 2 మాత్రం ఇంతకంటే ఏం తీసిపోతారు అనిపించినా తప్పేదేముంది, కానీ చూద్దాం, ఆ మర్యాదలు కూడా రుచి చూద్దాం అనుకున్నాడు విశ్వనాథం. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. పాపం పెద్ద కోడలు ఓ 2 నెలలు అభిమానంగానే చూసింది. మామగారన్న మర్యాద చూపెట్టింది. తర్వాత మరి ఏమైందో సణుక్కోవటం, విసుక్కోవటం ఆరంభించింది. అబ్బబ్బా, వెధవగోల వచ్చి పడింది. మనిషికో రకంగా వండి వార్చలేక చస్తున్నాను. అసలే ఈ చాకిరీకి తోడు ఈ చప్పిడి వంటలు, ఈ రొట్టెలు నా నెత్తిన వచ్చి పడ్డాయి. పీడ. విసుక్కుంటుంటే పాపం పిల్లలతో చేసుకోలేక విసుక్కుంటోందని సర్దుకునేవాడు విశ్వనాథం. సర్దుకోక ఏం చేస్తాడు కనుక ఎవరి మీద కోపగిస్తాడు? కోపగిస్తే ఊరుకునేదెవరు? వాళ్ళన్నారని కాదు, తన రోగము అలాంటిదే. ఏం చేస్తాడు? బ్లడ్ ప్రెషర్ అట, షుగరు, కడుపు నొప్పి, ఇంకా ఏవేవో ధనవంతుల రోగాలన్నీ తనకెందుకు పెట్టాలి? ఆ భగవంతుడు డబ్బున్న వాళ్ళకి జరిగినట్లు తనకెలా జరుగుతుంది? కోడలు, పోనీ పరాయి ఇంటి పిల్ల, తన మీద అభిమానం ఎందుకుంటుంది? కొడుకు, కన్న కొడుక్కి కూడా తనెంత శత్రువయ్యాడు. తనేదో మూటలు దాచుకుని తనకివ్వడం లేదని కొడుక్కి కోపం. నాన్న, ఈ నెలన్నా మీ పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి వీలుంటుందా? ఆహా, వీలుంటేనే ఆ బట్టల కొట్టువాడు ప్రాణాలు కొరుకుతున్నాడు అంటూ నిష్ఠూరంగా అడిగాడు. డబ్బుంటే ఇయ్యకుండా మూట కట్టుకుపోతాడా తను? ఆ మాత్రం ఎందుకు ఆలోచించరో? కోడలు వెనక నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతోంది. మనమెంతకని అడుగుతామండి, ఆయనకుండాలా ఇంగితం. అయ్యో కరువు కాలం, పిల్లలు వాడు అవస్థ పడుతున్నారని 10ో 10కో చేతిలో పెట్టాలి గాని మీరెన్నిసార్లు అడుగుతారు? తినేది ఇక్కడ, దోచిపెట్టేది ఇంకోరికి అంది. ఎవరికి దోచిపెడుతున్నాడు తను? వాళ్లే పిల్లలా? ఈ కొడుకు కాదా? తనకొచ్చే ముష్టి 45 రూపాయల పెన్షన్ దాచేసుకుని మూటలు కడుతున్నాడని వాళ్ళ అపోహ. డబ్బుంటే కొడుకు ఇబ్బందులు చూస్తూ తను మాత్రం ఊరుకుంటాడా? ఆ ముష్టి 40 రూపాయలకి ఎన్ని ఖర్చులు? ఒక నెల బొత్తిగా పంచలు చినిగిపోతే 4 కొనుక్కున్నాడు.
మరి ఆ ఖర్చు కూడా కొడుకునెత్తిన రుద్దలేడు కదా. సరే, ఇంకా ముక్కు పొడవనో మందులనో తన ఖర్చులుండనే ఉన్నాయి. ప్రతి దమ్మిడి కొడుకుని ఎక్కడ అడుగుతాడు? ఇంకో నెల 4గో కొడుక్కి కూతురు పుడితే మరి ఆ చంటిదానికి ఓ చిన్న మెత్తు బంగారమన్నా పెట్టి ఏదో చేయించాలి కదా. బారసాలకి దానికి వెళ్ళి రావడానికి రైలు ఖర్చు, అది అలా అయిపోయింది. ఇంకో నెల పెళ్ళాం మాసికలు వేసిన గుడ్డలు కట్టుకుంటుంటే 2 చీరలు, జాకెట్టులు, చలికి ముడుచుకు పడుకుందని ఓ 2 దుప్పట్లు కొన్నాడు. ఆ నెల 3వ కూతురు వచ్చింది. పుట్టింటికొచ్చిన ఆడపిల్లకి తాము ఉండగానే కదా ఏదో ఇంత పసుపు కుంకం పెట్టటం. తర్వాత అన్నలు పెట్టబోయారా, వాళ్ళు పుచ్చుకోబోయారా? దానికి చీర రవిక పిల్లల చేతుల్లో 10 రూపాయలు పెట్టేసరికి ఆ నెల పెన్షన్ డబ్బు కాస్త హరించింది. ఇంకో నెల ఏమైనా సరే కొడుక్కి ఇవ్వాలనే అనుకున్నాడు. కానీ అనుకోని ఖర్చు నెత్తిన పడితే తనేం చేస్తాడు? కళ్ళజోడు గూట్లో పెట్టింది కాస్త 4 ఏళ్ల మనవరాలు లాగి పడేసింది. గుంటముండ ఏం చేస్తాడు? జోడు లేకపోతే కళ్ళు కనబడి చావవాయ్యా. కొత్తది కొనుక్కున్నాడు. ఇలాగే 6 నెలల నుంచి అయిపోయింది. నిజమే, ఇంట్లో ఉన్నాడు. డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నారు. ఓ 10-15 చేతిలో పెడదామని తనకు మాత్రం లేదు. ఏం చేస్తాడు? ఖర్చులు అలా వచ్చాయి. ఏ వేళకి వాళ్ళకి అన్నీ జరిపించాలి కదా. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా కొడుకు కూడా అలా మాట్లాడడం కష్టం కలిగించింది. ఓ 6 నెలలుండి 2వ కొడుకింటికి ప్రయాణం అయ్యాడు. అక్కడేదో ఇంతకంటే పరిస్థితి బాగా ఉంటుందన్నట్టు. తీరా అక్కడికి వెళ్ళగానే పెద్ద కోడలే ఎంత నయమో తెలియవచ్చింది. పెద్ద కోడలు ఓ 2 నెలలైనా గౌరవంగా చూసింది. ఈవిడ వెళ్ళిన వారం 10 రోజులకే ఈ రొట్టెలు చేయటం, వేరే చప్పిడి వంటలు అవి వండడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పేసింది. ఉంటే ఉండమన్నట్టు మాట్లాడింది. ఎదురుగానే మామగారన్న గౌరవం అయినా లేకుండా ఏం చేస్తాడు? చచ్చినట్టు అవే తిన్నాడు. అన్నం తింటే షుగర్ ఎక్కువయింది. డాక్టర్ వద్దంటాడు. ఇంట్లో కోడలు చేయదు. కారాలు పడక కడుపు నొప్పి ఎక్కువయింది. అన్నిటికంటే కోడలు ఎదురుగా అలా అంటున్నా కొడుకు వింటూ ఊరుకోవడం ఆయనకు కష్టం కలిగించింది. కోడలు అందని బాధ ఎందుకు? మన బంగారం మంచిదైతేగా అనుకున్నాడు. 4 నెలలు కూడా గడవకుండానే కొడుకు, నాన్న, తమ్ముడు మా ఊరికి నాన్నని పంపు అంటూ రాస్తున్నాడు అని 10 సార్లు అన్నాడు. నిజమేననుకుని 3వ కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోతూ వెంటనే మూటాములతో 3వ కొడుకింటికి ప్రయాణం కట్టాడు. తీరా చేసి 3వ కొడుకు గుమ్మంలో అడుగు పెట్టాక గాని అక్కడ తన్ని ఎవరూ ఆహ్వానించలేదని, తన కోసం ఎవరూ కలవరించలేదని, ఇదంతా తన్ని వదుల్చుకోవడానికి 2వ కొడుకు చేసిన దురాలోచన అని తెలుసుకుని కృంగిపోయాడు. 3వ కోడలు మామగారిని చూసి గుమ్మంలోంచే మూతి తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. కొడుకు కనీసం వచ్చారా అనైనా పలకరించలేదు. అప్పుడే ఆ ఇంట్లో తనకి జరగబోయే సత్కారాలు అర్థం అయ్యాయి. కానీ తప్పేదేముంది? ఈ కోడలు రోగిష్టిదట. ఆయాసంట, నీరసంట. పిల్లలకే వండి పెట్టలేక చస్తుంటే ఈ తద్దినం ఒకటి వచ్చి పడిందని విసుక్కుంది. ఇంట్లో పిల్లలకు తలో 1/2 గ్లాసుడు పాలు ఇచ్చుకుందామన్నా గతి లేదు. కానీ ఈయనగారికి మాత్రం 2 పూటలా 2 గ్లాసుల పాలు నైవేద్యం పెట్టాలి మొగుడి దగ్గర అంటోంది. గ్లాసుకి 3 వంతులు నీళ్లు, 1 వంతు పాలు ఇస్తూ కూడా ఏదో ఇంట్లో పాలన్నీ తనే తాగేసినట్టు ఎందుకలా సాధిస్తుందో కోడలు అనుకునేవాడు విశ్వనాథం. మరి తనేం చేస్తాడు? కాఫీ వద్దంటారు డాక్టర్లు. ఈ కొడుకు తన దగ్గర్నుంచి డబ్బులాగే తెలివితేటల్లో అన్నల్ని మించిపోయాడు. ప్రతి నెల తనింకా పెన్షన్ అందుకోకముందే ఏవేవో చెప్పి ఆ డబ్బు లేకపోతే పీకల మీద ప్రమాదం కూర్చున్నట్టు మాట్లాడి మాయ చేసి పట్టుకుపోయేవాడు. విశ్వనాథం చేతిలో దమ్మిడీ లేక, మందులు కూడా కొనుక్కోలేక నానా అవస్థ పడసాగాడు. ఇది చాలన్నట్లు, నాన్నా, నీ ప్రావిడెంట్ ఫండ్ తాలూకు డబ్బంతా ఏం చేశావు? ఇన్సూరెన్స్ డబ్బు 1000 రూపాయలు వచ్చినట్లుంది, అదెక్కడ దాచావు అంటూ అడుగుతుంటే ఒళ్ళు మండేది విశ్వనాథానికి. ఏం తెలియనట్టు కొత్తగా అడుగుతాడే. ప్రావిడెంట్ ఫండ్ ఏం చేశాడు? ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్ళకి చేసిన అప్పులు ఎవరు తీర్చారు? తనీ స్కూల్ మాస్టర్ జీతంతో 90 పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు. ఆ రోజుల్లో కాబట్టి చదువులు పెళ్లిళ్ళు అన్నీ ఎన్ని ఇబ్బందులు పడి చేశాడో ఎరగరా ఈ పిల్లలు? ఆడపిల్లల పెళ్లిళ్ళకి అప్పులు తెచ్చి
ప్రావిడెంట్ ఫండ్ రాగానే చెల్లబెట్టినట్లు తెలియకేనా అడగడం? ఇన్సూరెన్స్ డబ్బు గురించి అందరూ కలిసి తన మీద కారాలను ఉన్న సంగతి మరిచే అడిగాడా? ఐదోవాడు అవిటివాడు. చదువు సంధ్య అబ్బలేదు. ఏదో పేపర్ ఏజెన్సీ తీసుకుంటాను, ధరావతికి 1000 రూపాయలు కట్టాలంటే ఆ డబ్బు ఆ కొడుక్కి ఇచ్చాడని అందరూ మూతులు ముడుచుకున్న సంగతి జ్ఞాపకం లేకే అడిగాడా? అప్రయోజకుడైన ఆ కొడుకు గతి తన తర్వాత ఏమిటని ఆలోచించి ఆ 1000 వాడికి ఇచ్చాడు. ఇంకా ఇన్నాళ్లు తన దగ్గర కూర్చుందా? ఎంతసేపు తన డబ్బు మీదే కాని తన మీద ఆపేక్ష ఎక్కడుంది వాడికి? ప్రతి నెల ఏదో చెప్తాడు. మరి ఇన్నాళ్ళు ఎలా గడిపాడో? ఈ డబ్బు లేకపోతే ఏం చేసేవాడో? రోజు రోజుకి కొడుకు డబ్బుకి పీడించడం, ఆ బాధ భరించలేక ఈసారి ఎవరూ వెళ్ళమనకుండానే 4గో కొడుకింటికి ప్రయాణం కట్టాడాయన. 4గో కోడలు మామగారు పెద్దవారని గౌరవించడం మాట దేవుడెరుగు. తన్ని అవమానించింది. పురుగు కన్నా హీనంగా చూసింది. విసుక్కున్నా సణుక్కున్నా తనంత బాధపడకపోను. కాని తలుచుకుంటే మనసు దహించసాగిందాయనకి. అబ్బబ్బా, మీ నాన్నగారేమిటండి బొత్తిగా అంత ఎడ్డి మనిషి. ఆ బట్టలు, ఆ ఒళ్ళు, ఆ పళ్ళు, కంపు. సరే సరి, ముక్కుపొడం వాసన పిల్లలకు కూడా తగిలిస్తున్నారు. ఆ వాసన డోకు వస్తోంది అంది. పిల్లల్ని కూడా తన దగ్గరికి రాకుండా కట్టడి చేసింది. ఇంకోసారి వర్షం వస్తుంటే ఎండేసుకున్న పంచ కోడలు ఎలాగో తీయదని తెలిసి తనే వచ్చాడు తీసుకోవడానికి. తను బట్టలు తీసుకుని మామగారి పంచ ఓ కర్రపులతో తీస్తోంది. ఎంతో నొచ్చుకున్నాడాయన. తనంత అంటరానివాడా? తన పంచ పుల్లతో తీస్తోంది. తన విస్తరి చేత్తో ఎత్తకుండా చీపురుతో తోస్తోంది. అంత ఏహ్యంగా ఉన్నాడా తను? ఎంత అభిమానం చంపుకుని కొడుకు పంచ చేరినా అంత హీనస్థితిని భరించలేక 3 నెలలు కూడా నిండకుండానే 5వ కొడుకింటికి బయలుదేరాడు. ఆ ఇద్దరి ఇళ్లలో మర్యాదలు రుచి చూస్తే అనుభవం పూర్తవుతుందనుకున్నాడు ఆయన. 5వ కోడలు మామగారిని ఏదన్నా అనడానికి అసక్తురాలు కనుక ఊరుకుందో లేక స్వతహాగా మంచిదో కాని మామగారిని అభిమానంగా చూసింది. 5వ కొడుకు కూడా మిగతా వారికన్నా భిన్నంగా ఆప్యాయంగానే చూశాడు తండ్రిని. కొడుకు అవిటివాడు, కోడలు మూగది. అవును, అవిటివాడికి మంచి పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఏదో వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. కోడలు ఇష్టం లేకపోతే మాట రాకపోయినా చేతల ద్వారా చూపించవచ్చు అయిష్టత. కానీ అలాంటిదేం కనబడలేదు విశ్వనాథానికి. అక్కడున్న 6 నెలల్లోనూ కాస్త ప్రశాంతిగా ఏ పోరు లేకుండా ఉన్నాననుకునేసరికి కోడలు నెలల నిండి పుట్టింటికి వెళ్ళవలసి రావడంతో మళ్లీ స్థానభ్రష్టత తప్పలేదాయనకి. 6వ కోడలు రిక్షా దిగుతుండగానే మొహం చిట్లించుకుంది. ఆవిడే నా అక్కగార్లకి తీసిపోయింది, తను ఏం తీసిపోదని నెల రోజులకే నిరూపించుకుంది. అబ్బా, ఇదో గొడవ వచ్చిపడింది నెత్తిమీదకి. ఎక్కడికి ఫ్రీగా వెళ్ళడానికి లేకుండా ఈ ముసలాయన ఒకడు పీకల మీదకి అంటుంది. తనేమన్నా వాళ్ళని సినిమాలకు వెళ్ళొద్దన్నాడా, షికార్లకు వెళ్ళొద్దన్నాడా? పిల్లల సరదాల్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడా అక్కడికి కోడలు సినిమాలకు వెళ్ళినప్పుడు పాలు పోయించుకోమని, ఆ అన్నం దింపేయమని పురమాయించి వెడుతుంటే తను కాదన్నాడా? మరింకా ఎందుకో ఈ నిష్ఠూరం. ఈ మాత్రానికే అయితే ఆయన ఇంత బాధపడకపోను. ఒకరోజు కొడుకుతో తను వింటున్నాడని తెలిసినా అంటోంది కోడలు. మన దేశంలోనే ఇలా ఈ ముసలాళ్ళు కొడుకుల ఇళ్లు పట్టుకుని వేళ్లాడ్డం. అమ్మా నాన్న అంటూ ఎవరూ పై దేశాల్లో ఇళ్లలోకి చేరదీయరు. అక్కడ ఎవరి దారి వారిదే, హాయిగా ఉంటారు, చీకు చింత లేకుండా. మన దేశంలోనే ఈ దిక్కుమాలిన అలవాట్లు ఆచారాలను పై దేశాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడరు. అంతగా డబ్బు లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళని చూడడానికి ఆశ్రమాల్లాంటివి ఉంటాయట. చదువుకున్న కోడలు కదా, అంటే మిగతా వాళ్లకంటే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యి ఉద్యోగం కూడా వెలిగిస్తోందిగా. మరి దేశ దేశాల ఆచారాలు ఏమిటో తెలుసు ఆవిడికి. వింటున్న విశ్వనాథన్ నవ్వుకున్నాడు. విదేశాల దాకా ఎందుకు, మన దేశం మాత్రం అంతకంటే ఏం తీసిపోయింది? ఇంకా అక్కడ తనలాంటి వారిని ఆదుకోవడానికి ఓల్డ్ హోమ్స్ ఉన్నాయి. ఇక్కడ అలాంటివి లేకుండానే తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి తరిమేస్తున్నారు. తేడా అంతే. ఏం పిల్లలు, ఎందుకొచ్చిన వ్యర్థమైన ఆశలు వాళ్ల మీద? రెక్కలు రాగానే ఎవరికి వారే అయ్యే పశుపక్షాదులకి, బుద్ధెరిగిన మనుష్యులకి ఏం తేడా ఉంది? తేడా లేకయే రెక్కలొచ్చిన పక్షుల గురించి
తల్లి తండ్రి బాధపడవు, వాటి గురించి యావ ఉండదు. కాని మనుషులు అంత తేలిగ్గా కన్న సంతానం మీద వాళ్ళెలాంటి వారైనా మమతానురాగాలు వదులుకోలేరు. అదే తేడా మనిషికి పశువుకి అనుకున్నాడు విశ్వనాథం. 6 కొడుకులు అయ్యారు. 6 కొడుకుల ఇళ్లల్లో పుచ్చుకోవలసిన మర్యాదలు అందాయి. కలో గంజో ఒక పూట తాగి పస్తులుండడం, ఏ చెట్టు కిందో పడుకోవడం ఈ బ్రతుకు కంటే నయం కాదా? కొడుకుల ఇంట్లో హీనాతిహీనంగా పడుండడం కంటే ఎవరి పంచలోనైనా పడుంటే వచ్చే అవమానం ఏముంది? ఆ వచ్చే పెన్షన్ డబ్బులతో 4 ఇళ్లల్లో 4 పిల్లలకి చదువు చెప్పుకుంటే ఈ మాత్రం బ్రతకలేకపోడు. ఈ మాటే ముందు అంటే కొడుకులందరూ అప్పుడు ఏమన్నారు? తలో కొడుకు తలో 10-20 పంపితే పెన్షన్ డబ్బు అది కలిపి ఏదో జీవితం వెళ్లబుచ్చొచ్చని కొడుకుల చెవినే ఆ మాట వేశాడు. నాన్న, మీరు పెద్దవారయ్యారు, ఎలాగో రిటైర్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ కాపరం ఎందుకు? కలో గంజో అందరం ఒకచోట ఉండే తాగుదాం. ఇక్కడ ఇంటెద్దే అది దండుకు కదా. తలొక్కళ్ళ ఇళ్లల్లో తలో 6 నెలలు ఉంటే నిక్షేపంలా మీ రోజులు వెళ్ళిపోతాయి. మాతో ఉందురుగాని అంటే నిజమనుకున్నాడు. కొడుకుల అభిమానానికి మురిసిపోయాడు. అంతేగాని తలో 10-20 ఎత్తి పంపడం కంటే తండ్రిని ఇంట్లో ఉంచుకుంటే తండ్రి పెన్షన్ డబ్బు అది కలిసి వస్తుందని అంత దూరం ఆలోచించారని గుర్తించలేకపోయాడు. కొడుకులన్నట్టు తన పెన్షన్లో 30 రూపాయలు ఇంటెద్దె పోతుంది. కొడుకులు కాస్తో కూస్తో పంపినా ఈ కరువు కాలంలో ఎలా సరిపోతుంది? 10 మంది పిల్లల ఇల్లంటూ తల్లి తండ్రి అంటూ ఉన్నాక ఎవరో ఒకరు వచ్చిపోతూనే ఉంటారు. సరే, ఆడపిల్లలు రావడం పోవడం, అల్లుళ్ళు కోడళ్ళు మనవలు ముద్దు ముచ్చట్లు ఉన్నంతలో ఎవరి వేళకి వాళ్ళకి జరపాల్సిందే కదా. వీటన్నింటికీ డబ్బెక్కడి నుంచి వస్తుంది? తనకా బ్లడ్ ప్రెషరు, గుండెదడ, 4 ఇళ్లలో పిల్లలకి చదువు చెబుదామన్నా ఇవన్నీ ఆలోచించి కొడుకులు చెప్పిన దానికి ఆమోదించాడు. కానీ తన డబ్బు కోసం, తమ తల్లి చాకిరీ కోసం ఆశపడ్డారు తప్ప తల్లి తండ్రి అన్న అభిమానం ఎక్కడుంది? బాగా తెలిసి వచ్చిందాయనకి. భార్య గుర్తురాగానే ఆయన మనసు బాధగా మూలిగింది. తన భార్య వాళ్ల తల్లిని ప్రతి వాళ్ళు వంటలక కంటే కనాకష్టంగా ఉపయోగించుకుంటున్నారు. పాపం అది నోరెత్తకుండా కొడుకుల ఇళ్లల్లో చాకిరీ చేస్తోంది. ఎన్నాళ్లయింది భార్యను చూసి? 1 నెల ఏమన్నా కలిసి ఉన్నారేమో పెద్ద కొడుకు ఇంటికి వెళ్ళాక. అంతే. అప్పటినుంచి ఒక కోడలికి పురిటి రోజులని, ఇంకో మనవడి అన్నప్రాసన అని, ఇంకొక కోడలికి వేవిళ్ళని, ఇంకో మనవరాలు సమర్థాడిందని, ఇంకో పిల్లాడికి బారసాలని, మనవరాలి పెళ్ళని, ఇలా ఎవరికి కావలసినప్పుడు వాళ్ళు తల్లిని పిలిపించుకుని ఆవిడ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటున్నారు వాళ్ల అవసరాల కోసం. వాళ్ల దృష్టిలో ఆవిడ ఒక పని మనిషి. అంతేకాక తల్లి తండ్రి ఇద్దరినీ ఒకరే భరించడం కష్టమని చెరొకరిని తలొకరు వంతుల ప్రకారం పంచుకున్నారు. అదేదో సినిమాలోలాగా. తను తన భార్య 4 ఇళ్లల్లో ముష్టెత్తుకునైనా ఇంతకన్నా బాగా బ్రతకొచ్చు. కనీసం ఒకే చోట పడుండి ఒకరికొకరు తోడు నీడగా ఉండొచ్చు. ఆ ఆలోచన రాగానే ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా 3వ కొడుకింట్లో ఉన్న భార్యకి వెంటనే తమ ఊరికి వచ్చేయమని ఉత్తరం రాసి పడేసి ప్రయాణం అయ్యాడు. భార్యని చూస్తూనే ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. పార్వతి, నీకు నేను, నాకు నీవు తప్ప మనకెవరూ లేరు. ఈ పిల్లలు, ఈ ఆశలు, మమకారాలు అన్నీ ఉత్తవే పార్వతి. ఈనాటి నుంచి మనం ఎవరికీ లేం. మళ్ళీ మన ఇద్దరమే కొత్త జీవితం ప్రారంభించాలి పార్వతి. ముందులాగా మనకి ఎవరూ లేరు పార్వతి, ఎవ్వరూ లేరు. భార్య చెయ్యి పట్టుకుని ఏదో గొణిగాడాయన. భార్యని సత్రంలో ఉంచి గృహాన్వేషణార్థం బయలుదేరే ముందు మళ్ళీ అన్నాడు, పార్వతి, నీకు నేను, నాకు నీవు తప్ప ఎవరున్నారు మనకు? పార్వతమ్మకి ఆయన అన్నది అర్థం కాకపోయినా కొడుకుల ఇంట్లో విసిగిన ఆమె మనసు ఆ మాటలు నిజమంది. ఈ లోకంలో ఎవరికి ఎవరూ ఉండరు, ఎవరికి వారే అన్న సత్యం విశ్వనాథానికి తెలియదా? ఆయన ఇల్లు వెతుక్కుని వచ్చేసరికి నిద్రపోతున్న పార్వతమ్మ మరి ఆ నిద్ర నుంచి లేవలేదని ఆయనకి ముందు తెలుసుంటే ఆ మాట అంత నిబ్బరంగా అని ఉండేవాడు కాదేమో. కథ సమాప్తం.